మేడం ఒకసారి ఫైల్ చూస్తారా మేడం? తర్వాత చూస్తాను, అక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే మేడం. ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి మేడం. ఇందాక మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరతను? మీకు కావలసిన మనిషా లేకపోతే మీ చుట్టమా? లేదు మేడం. మరి మీతో ఎందుకు మాట్లాడుతున్నారు? అదేం చెప్పమంటారు మేడం, ఏదో పోనీలేని ఒకసారి హెల్ప్ చేశాను అంతే. ఆ రోజు నుంచి తుమ్మబంకలాగా తగులుకున్నాడు. ఎప్పుడూ ఏదో అవసరం ఉందని కలుస్తూనే ఉంటాడు. ఏదో రకంగా డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. అయితే నా కోసం రాలేదన్నమాట. అతను మీకు తెలుసా మేడం? చచ్చా, అలాంటి వాళ్ళు నాకెలా తెలుస్తారు? తెలీదు. అయ్యో సారీ మేడం, సారీ. ఇట్స్ ఓకే అండి. అయినా ఆఫీస్ అవర్స్లో అలాంటి వాళ్ళు ఎందుకు లోపలికి ఎంటర్టైన్ చేస్తున్నారు? సారీ మేడం, ఇంకెప్పుడు అతను ఎలా చేయను. ఇట్స్ ఓకే. పైగా అతను మీ కుటుంబ సభ్యుడు కాదు అంటున్నారు, ఏదో పరిచయం అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? రేపేదైనా ఇష్యూ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అవును మేడం, అతను అలాంటి మనిషే. మీకు అలాంటివి ఏమైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి, అంతేగాని ఇంకెప్పుడు బయట వాళ్ళని లోపలికి రానివ్వకండి. అర్థమైందా? అలాగే మేడం, ఇంకెప్పుడు అలా జరగదు. సారీ మేడం. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. ఆ పిల్లలు ఎవరమ్మా? మా రానమ్మ పిల్లలండి. రానమ్మ పిల్లలంటే? మా రానమ్మ కన్నబిడ్డలండి. ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రానమ్మా, 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 ఎక్కడున్నావు రానమ్మా? రానమ్మా, ఎక్కడున్నావు రానమ్మా? పంకజం, పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక, ఎక్కడున్నారంతా? ఎవరు కనిపించట్లేదేంటి? రానమ్మా, రానమ్మా, ఎక్కడున్నారు రానమ్మా? రానమ్మా, రానమ్మా, ఎక్కడున్నావు రానమ్మా? ఇంత సంతోషమైన విషయం నీతో చెప్పాలి, ఎవరు లేరే. ఇంతకాలం నా పిల్లలుగా పెరుగుతున్నది రానమ్మ పిల్లలే. ఈ విషయం నేను వెంటనే రానమ్మతో చెప్పాలి. పాపం కన్న బిడ్డల కోసం తను ఎంతగా వెతుకుతుందో ఏంటో. ఈ విషయం చెప్పాలంటే ఇంట్లో ఎవరు లేరే. ఇది ఎవరికి చెప్పాలి? రానమ్మా, ఎలా చెప్పాలి? ఫోన్ చేసి చెప్పాలి. నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ ఎక్కడ పెట్టాను? నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ అక్కడుంది. ఇదేంటి, ధర్మతేజ్ గారి నంబర్ నుంచి ఫోన్ వస్తోంది? పంకజం చేసిందేమో. చెప్పు పంకజం. రానమ్మా, నేను ధర్మతేజ్ అని మాట్లాడుతున్నాను. ఏమండి, మీరు ఫోన్ చేశారా? అంటే మీకు నా నంబర్ గుర్తొచ్చిందా? నంబర్ గుర్తుకు రావడం ఏంటి? అదేనండి, మీకు గతం గుర్తులేదు కదా, అలాంటిది మీకు నా నెంబర్ ఎలాగా అని.
నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది రాణమ్మా. ఇన్ని రోజులు నాకు గతమేం గుర్తులేదు, ఇప్పుడు నాకంత గుర్తుకొచ్చింది రాణమ్మా. నువ్వెక్కడున్నావు రాణమ్మా? హలో హలో, ఇంకోసారి చెప్పండి, వినిపించట్లేదు. హలో హలో, అదేనండి, నేను ఆఫీస్లో ఉన్నాను. మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది. హలో రాణమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక నిజం చెప్పాలి. ఏమండి, చెప్పండి, ఏదో చెప్తున్నారు. హలో హలో హలో. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. నాకు కూడా వినిపిస్తుంది రాణమ్మా. రాణమ్మా, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రాణమ్మా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. నా సొంత బిడ్డలుగా పెరుగుతున్న పిల్లలు నా సొంత బిడ్డలు కాదు, వాళ్ళు నీ పిల్లలు రాణమ్మా. పిల్లలా? అవునండి, వాళ్ళు నా పిల్లలే కదా. రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలు రాణమ్మా, నీ కన్న బిడ్డలు. హలో హలో. 20 ఏళ్ల కిందట గోదావరిలో ఒక తెప్పులో కొట్టుకొచ్చి నాకు దొరికారు. వినిపించట్లేదండి, ఇంకోసారి చెప్పండి. అదే రాణమ్మా, నీ బిడ్డల గురించే. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. పిల్లలు అంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నీ ఫోన్కి ఏమైంది రాణమ్మా? హలో హలో. రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలే రాణమ్మా. నా దగ్గర పెరుగుతున్నది నీ బిడ్డలని చెప్తున్నాను రాణమ్మా. ఏమండి, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. మీరేదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఉండండి, ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? రాణమ్మా, చెప్పేది వినపడుతుందా? రాణమ్మా. హలో హలో హలో. నీకు వినిపిస్తుందా లేదా చెప్పు. వాళ్ళు నీ పిల్లలే రాణమ్మా. ఏమండి, మీరేం టెన్షన్ పడకండి, నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాను. రాణమ్మా. హలో, అర్థమైందా? హలో హలో. రాణమ్మా. హలో హలో హలో. ఇదేంటి? ఈ ఫోన్ సిగ్నల్కి ఏమైంది?